ఆస్ట్రియా చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. అంతకుముందు రష్యా పర్యటనలో భాగంగా ఆ దేశ అత్యున్నత పురస్కారం అందుకున్నారాయన. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధానికి చర్చలతో ముగింపు పలకాలని రష్యాకు సూచించారు మోడీ. ఆస్ట్రియా రాజధాని వియన్నాకు చేరుకున్నారు భారత్ ప్రధాని నరేంద్ర మోడీ. ఆయనకు ఎయిర్పోర్ట్లో ఆస్ట్రియా విదేశాంగ మంత్రి అలెగ్జాండర్ షెలెన్బర్గ్ స్వాగతం పలికారు. గడిచిన 40 ఏళ్లలో ఆస్ట్రియాకు భారత్ ప్రధాని వెళ్లడం ఇదే తొలిసారి. 1983లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆస్ట్రియాలో పర్యటించారు. ఆస్ట్రియా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్ వాండర్ బెల్లెన్, ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్తో భేటీ అవుతారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతారు. తర్వాత భారత్, ఆస్ట్రియా దేశాలకు చెందిన వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రధాని మోడీ, ఛాన్సలర్ నెహమ్మర్ ప్రసంగిస్తారు. వియన్నాలోని రిజ్ కార్ల్టన్ హోటల్లో బస చేసిన ప్రధాని మోడీని అక్కడ నివసిస్తున్న భారత సంతతికి చెందిన వాళ్లు కలిశారు. ఈ సందర్భంగా ఆ హాల్ వందే మాతరం, మోడీ మోడీ నినాదాలతో హోరెత్తిపోయింది. వియన్నాకు చెందిన కళాకారులు వందే మాతరం గేయాన్ని ఆలపించారు. 2 రోజుల రష్యా పర్యటన తర్వాత ఆస్ట్రియాకు చేరుకున్నారు మోడీ. ఇక రష్యా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి అరుదైన గౌరవం దక్కింది. ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ను అందుకున్నారాయన. రష్యా అధ్యక్షుడు పుతిన్ దీన్ని ప్రదానం చేశారు. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు నరేంద్ర మోడీ. భారత్ రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో అందించిన విశేష సేవలకు గుర్తింపుగా 2018లోనే ఈ అవార్డును ప్రకటించింది రష్యా. ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ను అందుకోవడం గౌరవంగా ఉందన్నారు ప్రధాని మోడీ. దానిని భారతీయులకు అంకితమిస్తున్నట్లు తెలిపారు. రష్యాతో జరిపిన చర్చల్లో ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రస్తావించారు మోడీ. బుల్లెట్లతో శాంతి సాధ్యం కాదు, చర్చలతోనే సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. చిన్నారుల మరణాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోందన్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. శాంతి స్థాపనకు సహకరించేందుకు భారత్ అన్ని వేళలా సిద్ధంగా ఉంటుందన్నారు మోడీ. భారత్ శాంతి పక్షాన ఉందని, మీతో పాటు యావత్ ప్రపంచానికి హామీ ఇస్తున్నానన్న మోడీ ఇందుకు పుతిన్ మాట్లాడిన మాటలు భరోసా కలిగించాయన్నారు.